నిన్ననే చూశారు, ముఖ్యమంత్రి ఒక వాలంటీర్స్ మీటింగ్కి వచ్చాడు. ఏం చెప్పాడో చూశారా తమ్ముళ్ళు మీరు? ఏం చెప్పాడు వాలంటీర్స్ మీటింగ్ లో? చొక్కా ఏమన్నాడు? చొక్కా మడత పెడతా. ఏ తమ్ముళ్ళు, మా తమ్ముళ్ళు ఏం చేస్తారని అడుగుతున్నా నేను. ఏం చేస్తారు? ఏం చేస్తారు? కుర్చీలు మడత పెడతారు. ఏం జరుగుతుంది? నీ కుర్చీ ఊడిపోతుంది. అవునా కాదా? రాజకీయాలు ఎప్పుడన్నా చూశారా అమ్మా మీరు ఈ విషయాలు? ఒక ముఖ్యమంత్రి చొక్కా మడత పెట్టి కొడతావా? వాలంటీర్లు కొట్టబెడతావా? ఒకటే చెప్తున్నా, మా వాళ్ళందరూ ఇస్త్రీ పెట్టెలు తీసుకొని నీ చొక్కా మీద పెట్టి నీకు వాతలు పెడతారు. తొందరలోనే పెడతారా లేదా? పెడతామంటే గట్టిగా చెప్పండి, పెడతామని. అంటే పులివెందల పంచాయతీ చేస్తావు రాష్ట్రాన్ని? అంటే రాష్ట్రం అనుకుంటున్నావు గొడ్డలతో అన్నిటికీ సమాధానం చెప్పాలనుకుంటున్నావు, కానీ నీ గొడ్డలితో సమాధానం చెల్లుబాటు కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలుగువారి పౌరుషం. అవునా కాదా అని మనం అడుగుతున్నా. అందుకే నేను ఎప్పుడు కూడా దుర్మార్గుల గుండెల్లో నిద్రపోయాను, కానీ మంచి వాళ్ళ గుండెల్లో ఎప్పుడు నిద్రపోలా. నేను అనుకుంటే బయట వచ్చేవాడా ఈ జగన్మోహన్ రెడ్డి? ఒక్క అడుగు పాదయాత్ర వేసేవాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది నా మర్యాద. తీవ్రవాదుల పైన పోరాడిన పార్టీ, ముఠా నాయకుల పైన పోరాడిన పార్టీ, మత విద్వేష శక్తుల పైన రాజీ లేని పోరాటం చేసిన పార్టీ, రౌడీల్ని రాష్ట్రంలో లేకుండా చేసిన పార్టీ. నాకు ఈ రాజకీయ రౌడీలు ఒక లెక్క తమ్ముళ్ళు. అదే చెప్తున్నా, కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. రాజకీయాల ముసుగులో రౌడీజం చేయాలంటే, రాజకీయ ముసుగులో పోలీసులు ఉపయోగించుకోవాలంటే మీ ఆటలు సాగనీయం. రోజులు దగ్గర పడ్డాయి. ఈ రోజు హెచ్చరిస్తున్నా, వాలంటీర్స్ కూడా అపీల్ చేస్తున్నా, వాలంటీర్ వ్యవస్థకు నేను వ్యతిరేకం కాదు. మీరు ప్రజలకు సేవ చేయండి, మేము కూడా మిమ్మల్ని అభినందిస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డికి సేవ చేస్తే, వైసీపీ సేవలో కానీ మీరు పనిచేస్తే అదే మీకు చివరి రోజులు. మిమ్మల్ని కూడా ఎవ్వరూ ఉండరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని వారు కూడా నేను కోరుతున్నా. జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన తప్పుడు ప్రవర్తన, నేర ప్రవర్తన, ప్రతి ఒక్కరి దగ్గర తప్పుడు పనులు చేయించి ఆయనతో కూడా వాళ్ళు కూడా జైలుకు తీసుకుపోవడం జగన్మోహన్ రెడ్డికి అలవాటు. అదే ఈ యొక్క నియోజకవర్గంలో జరిగే పరిస్థితి వచ్చింది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను. ఈరోజు ఈ యొక్క పర్చూరు ఉంది, పర్చూరు రాజకీయాలు రాష్ట్రానికే ఒకే స్టడీ. ఇది ప్రభుత్వం యొక్క విధ్వంసం, దాడులు, తప్పుడు కేసులు, కబ్జాలు, దొంగ ఓట్లు ఒకటి కాదు. జరగనట్టు ఏమన్నా ఉన్నాయా ఈ పర్చూరులో అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈయన్ని చూస్తే 2019 చీరాల్లో చీకొట్టారు. ఆ వ్యక్తి పేరేంటయా? నేను పేరు చెప్పను, నాకు చాలా తక్కువ. అలాంటి వ్యక్తిని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు. మీరు ఒక పక్క చూస్తే అమరావతిలో ఒక పెద్ద సైకో, ఇక్కడ ఒక చిన్న సైకో తయారయ్యాడు. ఎన్ని ఆటలాడాడు, ఎంత ఎదిగిపోయాడు. ఒక్క దొంగ నోట్ల కోసం ఫామ్ 7 అన్యాయం చేసి 14,000 ఓట్లు
కావాలని యాడ్ చేయడం డిలీట్ చేయడం ఎన్ని చేసిన వ్యక్తి దొంగతనంగా ఓట్లన్నీ కూడా తొలగించారు. పాపం సాంబశివరావు బాగా ఫైట్ చేశాడు, గట్టిగా అభినందించండి మీకోసరం. సాంబశివరావుకి ఎప్పుడు నేరాలు చేయడం తెలియదు, హత్యలు చేయడం తెలియదు, దొంగ ఓట్లు చేర్చడం తెలియదు, దొంగతనంగా ఓట్లు తీసేయడం తెలియదు. కానీ హీరో మారిగా దొంగ పైన పోరాడాడు. 3 పోలీసులు సస్పెండ్ అయ్యారు, కొంతమంది ఆఫీసర్లు ఇంటికి పోయారు. ఇప్పుడే కాదు, రేపు కూడా మీ పని అదే. కానీ నేను అభినందిస్తున్నా, ఈయన దెబ్బకు ఆ మంచి ఇంటికి, కథ కంచికి.